సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో ట్రెండ్ అయిన మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2022లో వచ్చిన ఇండియన్ ఫిల్మ్స్ నుంచి నేషనల్ అవార్డ్స్ని రీసెంట్గా అనౌన్స్ చేసింది. అండ్ ఒకసారి ఆ లిస్ట్ చూసేద్దాం. బెస్ట్ యాక్టర్గా రిషబ్ శెట్టి గారు కాంతారా మూవీకి, అండ్ బెస్ట్ యాక్టర్స్గా నిత్య మేనన్ గారు తిరుచిత్రాంబలం, అండ్ మానసి పరేఖ్ గారు కుచ్ ఎక్స్ప్రెస్ అనే గుజరాతీ ఫిల్మ్కి అవార్డు దక్కించుకున్నారు. అండ్ ఇంకా బెస్ట్ కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్ గారికి పొన్నియిన్ సెల్వన్ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చింది. అండ్ పొన్నియిన్ సెల్వన్ మూవీకి సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ బెస్ట్ తమిళ ఫిల్మ్గా 4 నేషనల్ అవార్డ్స్ గెలుచుకుంది మూవీ. అండ్ ఇంకా తెలుగులో వచ్చిన ఒకే ఒక్క నేషనల్ అవార్డు కార్తికేయ 2, అది బెస్ట్ తెలుగు ఫిలింగా. అండ్ KGF 2 మూవీకి బెస్ట్ కన్నడ ఫిలిం అండ్ యాక్షన్ కొరియోగ్రఫీలో అవార్డ్స్ వచ్చాయి. అండ్ బెస్ట్ ఫిలిం ఇన్ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్లో బ్రహ్మాస్త్ర గెలుచుకుంది. అయితే సీతారామం మూవీకి ఏ అవార్డు రాకపోవడం డిసప్పాయింట్ చేసింది నన్ను. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి, పుష్ప 2 ఆగస్టు 15 నుంచి పోస్ట్ పోన్ అయ్యి డిసెంబర్ 6కి వెళ్ళిపోతే దాన్ని క్యాష్ చేసుకుని డబుల్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. అయితే 2 మూవీస్ ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్ని సొంతం చేసుకున్నాయి. మరి దీని ఎఫెక్ట్ కలెక్షన్ మీద ఎంత దారుణంగా పడిందంటే, మొదటి రోజు 5 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసిన మిస్టర్ బచ్చన్ రెండో రోజుకి వచ్చేసరికి ₹1 కూడా కలెక్ట్ చేయలేకపోయింది. ఇంకో 25 కోట్లు షేర్ కలెక్ట్ చేస్తే గానీ ఇది హిట్ లిస్ట్లోకి చేరదు. ఇంకో పక్క 49 కోట్ల భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఎంటర్ అయిన డబుల్ స్మార్ట్ మూవీ ఫస్ట్ 2 రోజులకి 9 కోట్ల షేర్ని గెయిన్ చేసింది. క్లీన్ హిట్ అవ్వాలంటే 40 కోట్ల షేర్ కలెక్ట్ చేయరు మూవీ. మరి చూస్తుంటే ఇవి 2 డిజాస్టర్ వైపే పరుగులు పెడుతున్నాయి. అండ్ ఇంకో విషయం, మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి 13 మినిట్స్ ట్రిమ్ చేస్తే ఇంకా డబుల్ స్మార్ట్ మూవీలో అలీగర్ ట్రాక్స్ని తగ్గించేశారంట. ఇది ఏదో ముందే చేసున్నా పెద్ద ఇంపాక్ట్ ఉండబోదును. అండ్ నెక్స్ట్ న్యూస్, పుష్ప 2 మూవీ షూట్ RFCలో నాన్ స్టాప్గా జరుగుతుంది. అండ్ ఇంకో 35 డేస్ షూటింగ్ పెండింగ్ ఉందంట. అండ్ అన్నీ బాగుండుంటే ఈ ఆగస్టు 15th మూవీ రిలీజ్ అయ్యి నార్త్లో భారీ ఓపెనింగ్స్ రాబడదును. ఎందుకంటే ఇదే డేట్ని రిలీజ్ అయిన స్త్రీ 2 సూపర్ హిట్ టాక్తో 2 రోజుల్లో 100 కోట్ల పైన నెట్ కలెక్ట్ చేసింది. ఓవరాల్గా నార్త్లో 500 కోట్లు కలెక్ట్ చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. మరి నార్త్లో ఎంతగానో ఎదురు చూసే పుష్ప 2 ఫస్ట్ డే బుకింగ్స్లో డిసెంబర్ 6న ఎంత కలెక్ట్ చేస్తుందో మీ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి, ప్రభాస్ గారి కల్కి మూవీ రీసెంట్గా 50 డేస్ కంప్లీట్ చేసుకుంది. నిజంగా ఇది గ్రేట్ అచీవ్మెంట్ అనొచ్చు. అండ్ ఈ మూవీ ఫైనల్ కలెక్షన్ వచ్చి 1062 కోట్ల గ్రాస్ని అండ్ 540 కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది. అండ్ పైన 127 కోట్ల లాభాలను గెయిన్ చేసి హ్యూమాంగస్ బ్లాక్ బస్టర్ అయింది మూవీ. అండ్ ఈ ఆగస్టు 22కి ప్రైమ్ OTTలో స్ట్రీమ్ అవుతుంది కల్కి. ఇంకో పక్క ప్రభాస్ గారు అండ్ అను రాఘపూడి గారి మూవీ పూజా సెరమనీ అఫీషియల్గా లాంచ్ అయింది. ఈ మూవీలో ఇమాన్ ఇస్మాయిల్ గారు హీరోయిన్గా నటించిపోతున్నారు. ఇది 1940s బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ అంట. సింపుల్గా చెప్పాలంటే యుద్ధంతో రాసిన ప్రేమ కథ అనుకోవచ్చు. అను రాఘపూడి గారు తీసిన పాస్ట్ మూవీస్లో ఏ స్టార్ హీరోను డైరెక్ట్ చేయలేదు. ఇప్పుడు డైరెక్ట్గా డైనోసార్ ఆఫర్ వచ్చింది. డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవుతుందనే నమ్మకం ఫుల్గా ఉంది. అండ్ కొన్ని రోజుల్లో షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. మోస్ట్లీ 2026 కానీ లేదా నెక్స్ట్ ఇయర్ దసరాకు కానీ వచ్చే ఛాన్స్ ఉంది. ఏదైతేనే ప్రభాస్ గారు అలా గ్యాప్ లేకుండా సినిమా మీద సినిమా చేయడం డార్లింగ్ ఫ్యాన్స్కే చెప్పలేనంత ఆనందం. అండ్ నెక్స్ట్ న్యూస్, దేవర మూవీలో ఆయుధ పూజ సాంగ్తో ఎన్టీఆర్ గారి పోర్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. అయితే జిమ్ చేస్తుండగా ఆయన లెఫ్ట్ రిస్ట్కి ఇంజ్యూర్ అయింది. బట్ ఇన్ టైంలో ఫినిష్ చేయాలని ఆ పెయిన్తోనే షూట్ కంప్లీట్ చేసేశారు. అండ్ దేవర మూవీలో చుట్టమల్లె సాంగ్ 100 మిలియన్ వ్యూస్ని గెయిన్ చేసిన ఫాస్టెస్ట్ తెలుగు లిరికల్ సాంగ్గా రికార్డ్ క్రియేట్ చేసింది. అండ్ ఇంకా సైఫ్ అలీ ఖాన్ గారి బర్త్డే సందర్భంగా దేవర మూవీలో బైరా క్యారెక్టర్ గ్లిమ్స్ని రిలీజ్ చేశారు. అనిరుద్ధ్ గారు ఇచ్చిన BGM అయితే అదిరిపోయింది. అండ్ యాంటాగనిస్ట్గా చాలా పవర్ఫుల్గా ఉన్నారు. కాకపోతే రివీల్ చేసిన 2 లుక్స్లో ఒక లుక్ ఆచార్యలో సోను సూద్ మేకో అని గుర్తు చేసింది. దీని మీద చిన్న ట్రోలింగ్ కూడా స్టార్ట్ అయింది. అండ్ ఇవన్నీ కామన్ అనుకోండి, బట్ గ్లిమ్సీ మాత్రం చాలా వైల్డ్గా ఉంది. చూడలేని వాళ్ళు ఉంటే ఇప్పుడే చూసేయండి. అండ్ నెక్స్ట్, చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈ ఆగస్టు 22న విశ్వామర మూవీ గ్లిమ్స్ కానీ టీజర్ కానీ రిలీజ్ చేయడానికి ప్లాన్ జరుగుతుంది. అండ్ అదే రోజు ఆయన నెక్స్ట్ మూవీ అనౌన్స్మెంట్ కూడా చేయబోతున్నారంట. అండ్ ఈ మూవీని మోహన్ రాజా గారు డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ చిరంజీవి గారి కెరీర్లో వన్ ఆఫ్ ద ఇండస్ట్రీ హిట్స్ అయిన ఇంద్ర మూవీ చిరు గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ అవబోతుంది. ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ న్యూస్, మహేష్ బాబు గారి మురారి మూవీ తెలుగు రిలీజ్ మూవీస్లోనే ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది. ప్రీవియస్ బెస్ట్ ఎంతో తెలుసా, పవన్ కళ్యాణ్ గారి ఖుషీ మూవీ. ఇది 7,46,00,000 రికార్డుని క్రాస్ చేసి 6 రోజుల్లో 9,12,00,000 గెయిన్ చేసింది మురారి. అయితే ఈ రికార్డుని క్రాస్ చేయాలని కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ మూవీని పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి సెప్టెంబర్ 2న గ్రాండ్ లెవెల్లో వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. మరి చూడాలి మురారీని గబ్బర్ సింగ్ బీట్ చేస్తుందో లేదో. అండ్ నెక్స్ట్ వచ్చి, మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి పెండింగ్ మూవీస్లో ఒక మూవీ అయిన హరిహర వీరమల్లు మూవీ షూట్ రీసెంట్గా స్టార్ట్ అయింది. 500 మంది ఫైటర్స్తో జూనియర్ ఆర్టిస్టులతో గ్రాండ్ లెవెల్లో ఒక వార్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు అండర్ స్టంట్ మాస్టర్ సిల్వా కొరియోగ్రఫీలో. అండ్ ఈ మూవీని ఆక్సిజన్ మూవీ ఫేమ్ జ్యోతికృష్ణ గారు డైరెక్ట్ చేస్తున్నారు. అయితే కళ్యాణ్ గారి సెట్స్లో ఎప్పుడు ఎంటర్ అవుతారనేది ఇంకా తెలియలేదు. అండ్ సెప్టెంబర్ 2న ఓజీ మూవీ నుంచి అప్డేట్ రాబోతుంది. మోస్ట్లీ ఆ అప్డేట్లోనే ఓజీ షూట్ ఎప్పుడు అనేది అనౌన్స్ చేయొచ్చు. ఇది కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి.
అండ్ ఇంకొన్ని వన్ లైనర్ అప్డేట్స్ ఉన్నాయి, వాటిని కూడా చూసేద్దాం. ఎన్బీకే 109 జైపూర్లో చేసిన షెడ్యూల్ ఫినిష్ చేసుకుని హైదరాబాద్ వచ్చేశారు. కొన్ని రోజుల్లో టైటిల్ టీజర్ కూడా రాబోతుందంట. మోస్ట్లీ సెప్టెంబర్ 1 అనుకోవచ్చు, ఎందుకంటే అదే రోజు బాలకృష్ణ గారు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 సంవత్సరాలు అవుతున్న కారణంగా హైదరాబాద్ నోవోటల్లో గ్రాండ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్కి సౌత్ ఇండియా నుంచి చాలామంది సెలబ్రిటీస్ అటెండ్ అవ్వబోతున్నారు. అండ్ ఇంకా కిరణ్ అబ్బవరం అన్న తన మ్యారేజ్ ఈ ఆగస్టు 22న కర్ణాటకలో ఉన్న కూర్గ్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. అండ్ నాని అన్న మూవీ ఆగస్టు 29th రిలీజ్ అవుతున్న సరిపోతే శనివారం తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ హిట్ 3 మూవీని అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. మోస్ట్లీ సెప్టెంబర్ 5th కానీ 7th కానీ అయి ఉండొచ్చు. అండ్ డిస్నీ వాళ్ళ అప్కమింగ్ ఫిలిం ముఫాసా ద లయన్ కింగ్లో ఐకానిక్ క్యారెక్టర్ అయిన ముఫాసాకి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు తెలుగు వెర్షన్కి డబ్బింగ్ చెప్పబోతున్నట్టు టాక్స్ నడుస్తున్నాయి. ఇదొక స్ట్రాంగ్ బజ్ అంతే. అండ్ ధనుష్ గారి రాయన్ మూవీ వరల్డ్ వైడ్గా 155 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి కమర్షియల్గా బ్లాక్ బస్టర్ అయింది. అండ్ ఈ మూవీ ఆగస్టు 23న ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఇంతేకాదు ధనుష్ గారి 3 మూవీ సెప్టెంబర్ 14న రిలీజ్ అవబోతుంది. అండ్ 14 సంవత్సరాల తర్వాత శివాజీ గారు అండ్ లయ్య గారు మళ్ళీ పెయిర్గా నటించిపోతున్నారు. దీన్ని సుధీర్ శ్రీరామ్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ జేమ్స్ కెమెరాన్ గారు ఒక కొత్త టెర్మినేటర్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారంట. సో అవతార్ ప్రాసెస్లో ఉండగానే టెర్మినేటర్ ఎంట్రీ ఇవ్వబోతుందో లేదో చూడాలి. అండ్ తలపతి విజయ్ గారి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే మంచి ర్యాసీగా కట్ చేశారు. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే విజయ్ గారు 50 years తండ్రిలా, 25 years కొడుకులా, ఈవెన్ 60 years ఉన్నప్పుడు యంగ్ వెర్షన్లో లుక్స్ని కూడా డీఏజింగ్ చేసి చూపించడం బెస్ట్ థింగ్ అనాలి. అండ్ ఆ లుక్స్ని చాలామంది ట్రోల్ చేస్తున్నారు, కానీ నిజంగా ఒక స్టార్ హీరో ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేసినందుకు మెచ్చుకోవాలి. అండ్ ఆ డీఏజింగ్ క్వాలిటీ కూడా బాగా అనిపించింది. అండ్ ఈ మూవీ సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ రిలీజ్ అవబోతుంది. అండ్ ఫైనల్లీ మన తెలుగు మూవీ షూటింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఒకసారి చూసేద్దాం. తేజ సజ్జా గారు లీడ్ రోల్ చేస్తున్న మిరాయ్ మూవీ షూట్ టర్కీలో జరుగుతుంది. అండ్ పుష్ప 2లో యాక్షన్ సీక్వెన్స్ RFCలో జరుగుతుంది. అండ్ విశ్వామర మూవీ షూట్ అన్నపూర్ణ స్టూడియోస్లో. గేమ్ చేంజర్ మూవీ షెడ్యూల్ నాన్ లీడ్ యాక్టర్స్తో హైదరాబాద్లో. రవితేజ గారి 75th ఫిలిం షూట్ హైదరాబాద్ సారథి స్టూడియోలో. వెంకటేష్ గారు అనిల్ రావుపూడి గారి ప్రాజెక్ట్ పొల్లాచిలో. శర్వానంద్ గారి 37th ఫిలిం షూట్ బేగంపేటలో. అండ్ లాస్ట్ వన్ సన్నీ డియోల్ గారు గోపిచంద్ మరణేని గారి ప్రాజెక్ట్ హైదరాబాద్ సారథిలో జరుగుతుంది. అండ్ దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో ట్రెండ్ అయిన మూవీ అప్డేట్స్ ఇవే. అండ్ వీటిలో మీరు ఏ మూవీ కోసం ఏగరగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.